ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక బిగ్ బాస్ 9 సంబంధించిన అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. హౌస్లో కామనర్స్ ఎందుకు, బిగ్ బాస్ విజేత ఎవరో చెప్పేసిన ప్రముఖ నటుడు వీడియో వైరల్. ఆదివారం ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 9పై ప్రముఖ నటుడు బాంబు పేల్చాడు. అసలు ఈ షో ఉన్నది సెలబ్రిటీ కోసమని, అలాంటిది కామనర్స్ను ఎందుకు హౌస్లోకి పిలిచారని ప్రశ్నించాడు. అంతేకాదు, గతంలో కామనర్స్ కారణంగా హౌస్లో జరిగిన పెంట గుర్తులేదా అని బుల్లితెర ప్రేక్షకులు ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం సెప్టెంబర్ 7న సాయంత్రం గ్రాండ్గా ప్రారంభమైంది. ఈ 9 మంది సెలబ్రిటీలు, 6 కామన్ మ్యాన్లతో సహా మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగుపెట్టారు. భరణి, తనుజ, సృష్టి వర్మ, ఫ్లోరా షైని, రీతు చౌదరి, ఇమాన్యుయల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి, సంజనా గల్లారి సెలబ్రిటీస్గా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగా, మర్యాద, మనీష్, పవన్ కళ్యాణ్, డిమాన్ పవన్, దమ్ము, శ్రీజ, ప్రియాలు, హరీష్ కామనర్స్లు కోటాలో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. కామనర్స్ మెయిన్ హౌస్లో ఉంటుండగా సెలబ్రిటీలు మాత్రం అవుట్ హౌస్లో ఉన్నారు. మొత్తానికి ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అంటూ కంటెస్టెంట్స్ మధ్య బాగానే పోటీ పెట్టాడు బిగ్ బాస్. ఇది ఇలా ఉంటే, బిగ్ బాస్ షోపై ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ లొల్లా సంచలన కామెంట్ చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. అందులో బిగ్ బాస్ షో ఉన్నదే సెలబ్రిటీల కోసమని, మధ్యలో ఈ కామనర్స్ ఎవరని నరేష్ ప్రశ్నించాడు. కామనర్స్కి కెమెరానే ఎలా ఫేస్ చేయాలో అస్సలు తెలియదని, అలాగే సెలబ్రిటీలను ఎలా ఎదుర్కొనాలో తెలియదన్నాడు. సెలబ్రిటీల ముందు కామనర్స్ నిలవలేరంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సెలబ్రిటీల కోసం స్టార్ట్ చేసిన షోకి కామనర్స్ని ఎందుకు తీసుకొస్తున్నారు? 2 సీజన్ల క్రితమే కామనర్ తీసుకొచ్చారు. అప్పుడు హౌస్లో జరిగిన పెంట రచ్చ ఎలాంటిదో అందరికీ తెలిసింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ కామనర్స్ని ఎందుకు తీసుకొచ్చారు? ఈ కామనర్స్ 5 వారాలకు మించి ఉండరు అని చెప్పిన నరేష్ లొల్లా సెకండ్లలో మాట మార్చాడు. చాలామంది తాను ఇలా చెబుతానని అనుకుంటారు, కానీ అలా చెప్పనని, ఈసారి కామనర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పి బుర్ర బద్దలయ్యే ట్విస్ట్ ఇచ్చాడు. ఈసారి సెలబ్రిటీల కంటే కామనర్సే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నేను అగ్ని పరీక్ష ఎపిసోడ్లని చూశాను. అందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, పట్టుదలతో హౌస్లోకి వచ్చారు. ఈసారి వారిని తట్టుకోవడం చాలా కష్టమని, అందులోనూ హౌస్లో సరైన సెలబ్రిటీ కంటెస్టెంట్లు లేరు. నాకు తెలిసి ఈసారి బిగ్ బాస్ టైటిల్ కామనర్స్దే. కామనర్స్ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళు జస్ట్ కామనర్స్ కాదు, జీవితంలో చాలా సాధించారు. వాళ్ళ మైండ్ గేమ్ వేరే లెవెల్. ఈసారి కామనర్స్కే సొంతం అని, కప్పు కామనర్స్కే సొంతం అని అంచనా వేశారు నరేష్. మగవా ఓ మగవా, లక్ష్మీ నివాసం వంటి సీరియల్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్ ఇప్పుడు అతని కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇదండి బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్. ఇంకా మీకు మరిన్ని విషయాలతోటి ముందుకు వస్తూ ఉంటాను.